వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణలంకలో భారీగా రేషన్ బియ్యం డంప్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే గూడెంలో భారీ మొత్తంలో ఎక్స్పైర్ అయిన కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ బయటపడడం కలకలం రేపుతోంది. సునీత ఏజెన్సీ గూడెంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచారని సమాచారం అందుకున్న ఆర్ఐ మణికంఠ, ఏఎస్ఓ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అవి కృష్ణలంక స్టోర్ నెంబర్ 311 రేషన్ డీలర్ గంటా లక్ష్మీరాజ్యం తనయుడు ఆనంద్ కు చెందినవిగా గుర్తించారు. వెంటనే ఆనంద్ పై కేసు నమోదు చేశారు. అదే గూడెంలో భారీ మొత్తంలో గడువు ముగిసిన కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్లు నిల్వ ఉంచినట్లు గుర్తించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తనిఖీలు చేపట్టారు. సునీత ఎంటర్ప్రైజర్ కు ఫుడ్ లైసెన్స్ కూడా లేకపోవడంతో గూడాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే రెడ్డి గారు. రెడ్డి గారు నమస్తే అండి. बोलता बेटा अरे नहीं रामा रा फोन बिल पिच పెట్టినా नहीं ये